వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు లీగల్ సెల్ నాయకుడు మాజీ ప్రభుత్వ అదనపు జనరల్ అయినటువంటి పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు నిన్న వినుకొండ అంటే పల్నాడు జిల్లా వినుకొండలో వల్లా బ్రహ్మనాయుడు గారితో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వం ట్రైలర్ చూపిస్తే రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి జైళ్లకు తీసుకెళ్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా నడవట్లేదు అని చెప్పాడు. అందరూ చెప్తే బాగుండేది. అంతకు మించి ఇంకొక సబ్జెక్ట్ చెప్పాడు మన సుత్తివేలు సుధాకర్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా ప్రకారమే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని నడిపాడు అని సుత్తివేలు సుధాకర్ చెప్పాడు. మీరందరూ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మనస్సాక్షిగా చెప్పండి, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూల్ ఆఫ్ లా కింద నడిచిందా? రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేశాడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఆప్షన్ మీకు ఇస్తున్నాను. ముఖ్యంగా సుత్తివేలు సుధాకర్కి నేను చెప్తున్నా, అరే బాబు నువ్వు 100 మాటలు చెప్తున్నావు, నీ పక్కన ఒకడు ఉన్నాడు వల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ శాసనసభ సభ్యులు, మాజీ శాసనసభ సభ్యులుగా గెలిచాడు. 3 సార్లు ప్రయత్నం చేస్తే ఒక్క ఛాన్స్ అంటే 2019లో ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన అదే నియోజకవర్గంలో ముఖ్య నాయక్ అనేటువంటి ఒక మహిళ బుక్కెడు మంచినీళ్ళ కోసం పోరాడితే వైసీపీ నాయకుడు ట్రాక్టర్తో తొక్కిస్తే కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక గిరిజన మహిళని ట్రాక్టర్తో దొక్కిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యర్థుల్ని ఏం చేయాల, రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో నడవల. అట్లాగే వల్లా బ్రహ్మనాయుడు అనుచరుడు ఒకడు ఎస్సీ కార్యకర్త మీద దాడి చేస్తే తిరిగి ఆ ఎస్సీ కార్యకర్తనే అరెస్ట్ చేయించి బెదిరించారు. ఇంకా అంతెందుకు, ఇంకో విషయం చెప్తా. జడ్పీటీసీగా ఒక మండలం వల్లాపల్లి వినుకొండ నియోజకవర్గంలో ఉమాదేవి అనేటువంటి ఒక మహిళ అనుకుంటా జడ్పీటీసీ మెంబర్గా గెలుస్తుందని, ఆ గెలుపుకి అందరు కార్యకర్తలు గట్టిగా పనిచేశారని చెప్పేసి ఆ కార్యకర్తల మీద దాడులు చేసి గొడ్డలతోటి మారణాయుధాలతో దాడి చేశారు. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తు కళ్ళు పోగొట్టుకున్నాడు. అర్థమైందా? ఇది రూల్ ఆఫ్ లాలో ఉందా? అంతెందుకయ్యా, వాళ్ళందరి విషయం పక్కన పెట్టాయి. నీ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వుడు వల్లా బ్రహ్మనాయుడు రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించలేదు సార్, కనీసం గిట్టుబాటు ధరలు ఏర్పాటు చేయండి సార్ అని చెప్తే రైతును చెప్పు తీసుకొని కొట్టాడు. అందరూ చూస్తున్నాం కానీ చెప్పు తీసుకొని కొట్టి అదే రైతు నా గన్మ్యాన్ మీద దాడి చేశాడు, ఆత్మరక్షణ కోసం అతన్ని నేను అటాక్ చేశానని చెప్పి అతని మీద కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసిన రైతు ఎవరో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అంతేకాదు ఆ పార్టీ గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పు తీసుకుని కొట్టాడు నీ పక్కన ఉన్నటువంటి ప్రబుద్ధుడు. సిగ్గుండాలు నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా నడిచిందని చెప్తున్నావు. గత 5 ఏళ్ళలో ఏ రూల్ ఆఫ్ లా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి అమరావతి రైతులు 5 ఏళ్ళు ఆమరణ నిరాహార దీక్షలో నిరసన గదాలు రోడ్ల మీదకి వచ్చి స్ట్రైక్ చేశారు. పోలీసుల్ని పంపించి పాకిస్తాన్లా మార్చారు, ఈడ్చి జైలుకు పంపారు, అమరావతిని అనగదొక్కారు. ఏ విధంగా మీకు రూల్ ఆఫ్ లా కనీసం సిగ్గుందా మీకు ఆ పదం మాట్లాడటానికి? అరే బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అరే నువ్వు చెట్టు కింద ఆకులు గిల్లుకొని లాయర్ అయ్యావు కానీ రూల్ ఆఫ్ లా అంటే ఏంటో తెలుసా? అసలు కనీసం రూల్ ఆఫ్ లాలో మెయిన్ ప్రాథమిక సూత్రం ఏంటో తెలుసా? పౌరుల యొక్క వ్యక్తిగత హరణానికి పాల్పడకుండా, పౌరుల యొక్క జీవన ప్రమాణాలను దెబ్బతినకుండా పరిపాలన చేయటమే రూల్ ఆఫ్ లా. గత 5 ఏళ్ళు అసలు ఏం చేశారా మీరు? ఇసుక అందుబాటులో లేక 33 లక్షల అసంఘటిత రంగాలు రోడ్డు మీదకి వచ్చాయి. తినటానికి తిండి లేక పోతే నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి పీల్చి పిప్పి చేశారు. రాష్ట్రాన్ని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం చేత కాలేదు కానీ గాంజాని డ్రగ్స్ని కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ని మార్చారు. ఉద్యోగాలు పరిశ్రమలు రాలేదు కానీ రాష్ట్రంలో జే ట్యాక్సులు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు మీరు కంపెనీలు ఎస్టాబ్లిషన్ చేయలేదు కానీ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర నుంచి అండర్వేర్ కంపెనీల దాకా జే ట్యాక్సులు, లోకల్ ఎమ్మెల్యే ట్యాక్సులతోటి వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి రాష్ట్రాన్ని వదిలిపోయేలాగా పరుగులు దించేలాగా మీరు మీ తడాకా ఏంటో చూపించారు. ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నించిన ఇంటి మీదకు జేసీబీలు పంపిస్తారు. శనివారం పోలీసులను పంపించి అరెస్ట్ చేపించి శని ఆదివారాలు మీ దగ్గర పెట్టుకొని సోమవారం కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. గత 5 ఏళ్ళలో ఎప్పుడైనా మీరు రూల్ ఆఫ్ లా నడుపుతున్నారా? శుక్రవారం జగన్మోహన్ రెడ్డి జైలు కోర్టుకు విచారణకు పోడు కానీ శుక్రవారం వస్తే ఎవరినో ఒకరిని జైల్లో అయింది జగన్మోహన్ రెడ్డి నిద్రపోడు. ఇది గత 5 ఏళ్ళలో నడిచింది. ప్రశ్నించిన వాడు ఎమ్మెల్యే ఇంటికి ఎమ్మెల్యే అయినా
ప్రత్యర్థి పార్టీలో ప్రజాప్రతినిధులైనా వాళ్ళ ఇంటికి జేసీబీలు పంపిస్తారు, అర్ధరాత్రి కూడా పోలీసులు పంపిస్తారు, గోడల బద్దలు కొట్టి లోపలికి తీసుకెళ్లి అరెస్ట్ చేస్తాం. ఏంద్రా అంటే ఇదే డెమోక్రసీ, ఇదే రూల్ ఆఫ్ లా అని మాట్లాడతాడు ఈ సుత్తివేలు సుధాకర్ గారు. అరే కనీసం సిగ్గుండాలి. మాచర్లలో ఒక ఇద్దరు ప్రజాప్రతినిధుల మీద మారణాయుధాలతో దాడి చేశాడు. అది రూల్ ఆఫ్ లాలో ఉందారా పనికి మానడా? అదే సుత్తివేలు సుధాకర్గా ఈసారి మేము వస్తే సినిమా చూపిస్తాం, ఈసారి మేము వస్తే అది పుట్టిస్తాం, ఇది గత 5 ఏళ్ళు ఎంపీకి ఆతులు కట్టి కట్ల కట్టారా మీరు? సారీ ఫ్రెండ్స్, ఆ సెన్సార్ ప్రాబ్లం. ఏం కట్ల కట్టావురానా? గత 5 ఏళ్ళు నువ్వు ఎంపీకావు. టిక్ టాక్లోను ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తా బిజీగా ఉన్నావా? ఇప్పుడు లేచావు, నిద్ర లేచావా? వచ్చి 5 ఏళ్ళలో సినిమా చూపిస్తానంటున్నావు. రాష్ట్ర రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో స్థానిక ఎలక్షన్స్ అనేవి ప్రజల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి, అలాగే పట్టుకొమ్మలు లాంటివి. అలాంటి స్థానిక ఎలక్షన్స్లో ఒక్క చోట కూడా అభ్యర్థిని నిలబెడితే ఓడిపోతారని అన్ని చోట్ల పోలీసులను ఉపయోగించి బలవంతంగా ఏకగ్రీవాలు చేసింది మీరు కదా? మర్చిపోయారా? ఈరోజు నీకు గుర్తొచ్చిందా? రూల్ ఆఫ్ లా గుర్తొచ్చిందా? పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారని చెప్పేసి శాంతియుతంగా సైకిల్ యాత్ర చేస్తుంటే వాళ్ళ చేత టీషర్ట్లు ఇప్పించి వాళ్ళని సైకిల్కి ఉన్న జెండాలు తీపిచ్చి వాళ్ళని నడిపించుకుంటూ తీసుకొని పోయి అవమానకరంగా ఒంటి మీద బట్టలు లేకుండా నడిపించుకు తీసుకుపోయింది రూల్ ఆఫ్ లా కింద వచ్చిందా? ఇది చట్టంలో ఉందా? ఇది మీ అయ్య రాశాడా, లేకపోతే రాజారెడ్డి రాసినటువంటి రాజ్యాంగంలో రూల్ ఆఫ్ లా పనికి మానడా? సినిమా చూపిస్తాం, నిద్రపోనీయం, మీ గుండెల్లో పడుకుంటాం. ఈ చెత్త డైలాగులు ఎవరికి చెప్పమాక. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఇక వచ్చే సీన్ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని 60 అడుగుల గోతిలో కప్పిపెట్టారు. నీలాంటి సుత్తివేలు సుధాకర్ గాళ్ళంతా. నాకు ముఖ్య విషయం చెప్పాలి అబ్బాయి, నువ్వు ఏ కేసు వాదించినా ప్రతి వాడికి న్యాయస్థానం జడ్జి గారు రిమాండ్ విధిస్తున్నారు. అంటే ఒకటి నీ వాదనలో పసలేదనా, నువ్వు పనికి మాలినోడివనా, నువ్వు చాతగానోడివనా, నీకు చెట్టు కింద ఆకులు గిల్లుకునేవాడిని ప్లేటర్ చేయటం ఒకటైతే అదే దండగనుకుంటే నిన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిని, లీగల్ సెల్ నాయకుడిని, ప్లస్ మాజీ ప్రభుత్వ జనరల్ అడ్వకేట్ని చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఆలోచించుకోవాలి. అంటే నీలో పసలేదా, నీలో దమ్ము లేదా, లేకపోతే మీ కార్యకర్తలు తప్పు చేశారనేది నిజమా? ఈ రెండింటిలో ఏదో ఒకటి నిజం అవ్వాలి. ఒకటి నువ్వు చాతగాని దద్దమ్మయ్యే ఉండాలి, లేదా అవతల వాళ్ళు తప్పు చేస్తున్నదని వాస్తవం అయి ఉండాలి. నాకు తెలిసి రెండూ కరెక్టే. ఎందుకంటే నువ్వు చేతగాని దద్దమ్మవి అనేది వాస్తవ విషయమే. కాబట్టి ఈ రోజు కూడా నువ్వు తెలుసుకోకుండా కనీసం బాధితుల్ని ఎమోషనల్లో మాట్లాడారు, క్షమాపణ తీసుకుని జడ్జి గారి దగ్గర సానుభూతిగా తీసుకోవాల్సింది కూడా బానిచ్చేసి గత ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదా, భారతీ రెడ్డిని తిట్టలేదా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. మరి గత 5 ఏళ్ళు మీరు ఏం పీకారు అయ్యా? గత 5 ఏళ్ళు అక్రమ కేసులేగా మీరు పెట్టింది. 5 ఏళ్లలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపల పడేశారు. మరి ఇప్పుడు మీరు ప్రత్యేకంగా రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో వర్తించట్లేదు, రూల్ ఆఫ్ లా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన అనుగుణంగా పనిచేయట్లేదని మీరు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారే. గత 5 ఏళ్లలో మీరు ఎప్పుడైనా రూల్ ఆఫ్ లా కనీసం మీ నాయకుడు పాటించాడా? మీ నాయకుడికి ఒక చిన్న మాట చెప్తున్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రిగా కులాలకు మతాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి, రాగదేశాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఏంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారు ఒకే సమాజం చెందిన వాళ్ళు ఉండొచ్చు అంటే ఒక ఎన్నికల కమిషన్ బ్లేమ్ చేస్తారు, ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక హైకోర్టుని బ్లేమ్ చేస్తారు, సుప్రీంకోర్టులో ఎవరో జస్టిస్ గా రమణ గారు ఉన్నారు, అందుకే చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి అంటే ఎవరిని మీకు నచ్చని ప్రతి వాదని బ్లేమ్ చేస్తారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటితో వచ్చింది కదా బాబు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అని చెప్పేసి. మరి మొన్న ఈ ఎవడో స్పీకర్గా అంటే కూడా బొడ్లు కాసుకునేవాడు కంటే వాడే నయ్యం, 10 రెట్లు నయ్యం. అది స్పీకర్గా ఎట్లా చేశాడో నాకు అర్థం కావట్లా. ఆ తమ్మినేని మాట్లాడతాడు, కరోనా కమ్మరోనా అని చెప్పి మాట్లాడతాడు. ఆ అంబటి రాంబాబు మాట్లాడతాడు, వాడి ఇంట్లో ఆ కమ్మ సామాజిక వర్గం వాడిని అల్లుడుగా పెట్టుకున్నాడు మాట్లాడతాడు. మరి ఆ కమ్మోడి దెబ్బడికి బాగా నచ్చిందేమో నాకు తెలియదు కానీ కరోనా వ్యాక్సిన్ లేదు కానీ కమ్మ వ్యాక్సిన్ నడుస్తుందని అంటాడు. అంటే ముఖ్యమంత్రికి లేదు, స్పీకర్కి లేదు, ఎమ్మెల్యేలకి లేదు. రాగదేశాల అతీతంగా మాట్లాడతాము, కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తామని చెప్పిన సన్నాసులు మీరు కులాల గురించి మాట్లాడతారు, ప్రాంతాల గురించి మాట్లాడతారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటాడు. ఎవరైనా వద్దన్నాడా? డెవలప్మెంట్ చేయదు మేము వద్దని చెప్పామా? చాతగాక మీకు హైకోర్టు ఇస్తే రాయలసీమ డెవలప్మెంట్ అవుతుందా? లేకపోతే
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ ఒకటి, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటి, ఇలా డివైడ్ చేసేస్తే రాష్ట్రంలో అభివృద్ధి అంతటా అదే వస్తుందా? ఇలాంటి చేతగాని మాటలు, సన్నాసి మాటలు మీరు చెప్తారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా నడవలేదు. అంతేకాకుండా ప్రశ్నించిన కార్యకర్తల్ని శుక్రవారం అరెస్ట్ చేస్తారు, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తారు, శనివారం ఆదివారం మీ దగ్గర పెట్టుకొని సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అరే ఇంతెందుకు రాబాయ్ మీరు మాట్లాడుతున్నారు? రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఇంకా దర్జాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు లాగా స్కిల్ డెవలప్మెంట్ లాంటివి డమ్మీ కేసులు పెట్టడానికి మీరు ఫైల్స్ని తారుమారు చేసి కింద మీద పడిపోయారు. కానీ మేము హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొని వస్తే చాలు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల ఒక్కలా పడేయడానికి. భారతదేశంలోనే మోస్ట్ కరప్టెడ్ పొల్యూటెడ్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సూట్ కేసు కంపెనీని పెట్టాడు, వేల కోట్ల రూపాయల హవాలా కంపెనీ నడిపాడు, అనేక కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నాడు. అంతేకాకుండా 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఏకైక ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా చెప్పాల్సిందంటే సీఎం కాకముందే అవినీతి ఆరోపణలో పీకల్లోతులో కూరుకుపోయి శిక్ష అనుభవించినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సిబిఐ కేసులు, ఈడీ అటాచ్మెంట్లు, అంతేకాకుండా శుక్రవారం కోర్టుకు హాజరు కోసం అవుతానని బెయిల్ మీద సంతకం పెట్టొచ్చి ఈ రోజుకి కూడా కోర్టు నుంచి మినహాయింపులు తీసుకుంటూ కోర్టు న్యాయస్థానాలను కూడా అగౌరవపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చెప్పుకుంటా పోతే చాంతాడంతా ఉంది. తల్లిని చెల్లిని చిన్న చెల్లికి చేసిన అన్యాయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంతెందుకు రాబాయ్, అసలు తోడబుట్టిన చెల్లెచ్చి కొట్టినటువంటి వ్యక్తికి మీరు నాయకుడిగా బ్రహ్మరథం పడుతున్నారంటే మీకు సిగ్గు, సీము, నెత్తురు, ఇజ్జత్తు, మానం, అభిమానం ఏమీ లేకుండా మొత్తం వదిలేసుకొని ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి డబ్బు కోసం, అవినీతితో సంపాదించిన డబ్బుల కోసం ఆశపడుతున్నారనేది వాస్తవ విషయం. ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు సినిమా చూపిస్తా, నేను ఇంకోటి చూపిస్తా, ట్రైలర్ చూపిస్తా, మీరు ట్రైలర్ చూపించారు నేను సినిమా చూపిస్తా, ఇట్లాంటి డైలాగులు నీలాంటి సొల్లుగారి మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు చెట్టు కింద ప్లేడర్కి ఎక్కువ, హైకోర్టు ప్లేడర్కి తక్కువ. అంతేకాకుండా టిక్ టాక్లో రీల్స్కి ఎక్కువ, అలాగే సినిమాలో యాక్ట్ చేసే స్టోరీ బ్రహ్మానందం లాంటి యాక్టర్స్కి తక్కువ. నీ రేంజ్ ఏందిరా అని అంటే పేమెంట్ ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి ముందు పర్ఫార్మెన్స్ చేసామా, హైకోర్టుకి వెళ్ళామా, జడ్జి గారి దగ్గర చివాట్లు తిన్నామా, నువ్వు కేసులు వాదిస్తే జడ్జి కూడా ఇరిటేట్ కలిగేసి వారం రోజులు రిమాండ్ ఇద్దాం అనుకున్నాడు, 14 రోజులు రిమాండ్ ఇచ్చే పరిస్థితికి ఏర్పడింది. ఈరోజు నువ్వు అన్ని కేసులు నువ్వు టేకప్ చేసావంటే ప్రత్యర్థులు అమ్మయ్య హ్యాపీ, ఖచ్చితంగా వాడికి 15 రోజులు 14 రోజులు రిమాండ్ పడుతుంది అనే స్థాయిలో ఉన్నారంటే నీవు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అర్థం చేసుకోవాలి. నువ్వు ఇంకొక మాట చెప్తున్నా, అసలు పద్దాకల మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎలక్షన్స్ కానీ, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ ఏవైనా గత 5 ఏళ్లలో రూల్ ఆఫ్ లా ప్రకారం నడిచాయా? సర్పంచులకు నిధులు ఇవ్వటం కనీసం రూల్ ఆఫ్ లా కింద నడిచిందా? సిగ్గుండాలి రూల్ ఆఫ్ లా గురించి నువ్వు మాట్లాడుతున్నావు, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు. తుత్తిబేలు సుధాకర్ ఒక్కడు గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వం వచ్చేది లేదు. ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అడిగాడు, ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం ఫలితం రాష్ట్రంలో ఏమైంది అందరూ చూశారు. కాబట్టి ఇక పెట్టా బేడా దుకాణం సర్దుకొని మూసుకొని పో. ఇంకొకటి చెప్తున్నా, నిన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి ప్రభుత్వానికి డబ్బులు బొక్క. ఒకటి నిన్ను అరెస్ట్ చేసి ఒక రూమ్లో పెట్టేసి ఫ్యాన్ 5 మీద కొడితే ఫ్యాన్ 5 మీద తిప్పితే అటు ఇటు కొట్టుకొని నీ అంతా నువ్వే చేస్తావు. నువ్వు ఏదో ఓవర్ యాక్టింగ్ మాటలు మూసుకొని ముందు వెళ్ళి ఫస్ట్ అన్ఫినిష్డ్ అయినటువంటి నీ లాని పూర్తిగా చదువుకొని వచ్చి కనీసం కార్యకర్తలన్నా కాపాడరా, పనికి మాలిన సన్నాసి.